తెలంగాణ భవన్లో మరికాసేపట్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరవుతున్నారు. ఇప్పటికే నేతలు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తొలుత సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి కేసీఆర్ వెళ్లారు. తన పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయించుకున్నారు. పాస్పోర్ట్ కార్యాలయం నుంచి నందినగర్ లోని తన ఇంటికి వెళ్లి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేళ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నరేందర్, ఓవర్ టు యూ. రైట్ వైశాలి, సునీత, ఒకసారి మన దగ్గర చాలా మంది లీడర్లు ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ విస్తృత సమావేశం జరగబోతుంది. మరి కాసేపట్లో కేసీఆర్, గులాబీ దళపతి, పార్టీకి సంబంధించినటువంటి లీడర్, అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో ఒక ఆశాకిరణంగా చూస్తున్నటువంటి కేసీఆర్ మరి కాసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. అయితే కాసేపటి క్రితమే సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి నందినగర్ చేరుకున్నట్టుగా సమాచారం ఉంది. అయితే మరొక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి తెలంగాణ భవన్కు వస్తున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికేందుకు కేసీఆర్ కు ఇక్కడికి అందరూ వచ్చినట్టు మన దగ్గర మాజీ మంత్రి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి. ఎట్లా చూస్తారు సార్ ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో మీకు ఎలాంటి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. ఇతర అంశాలు అనేకం ఉన్నా కూడా ఆ అన్ని అంశాలు కూడా ఈ రెండు అంశాల పరిధిలోనే పెట్టి చర్చించే అవకాశం ఉంది. ఒకటి, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వాన్ని ఆనాడు పుట్టిన తర్వాత 25 వసంతాలు పూర్తి చేసుకోబోతున్నది రేపు ఏప్రిల్ 27కి. సో రజతోత్సవం జరుపుకునేటువంటి సందర్భంలో ఒక తరానికి సంబంధించినటువంటి ఒక అభ్యుదయ భావాలతోన నిర్మాణాత్మకంగా పనిచేసినటువంటి ఒక పార్టీగా ఉద్యమాన్ని నడిపి దేశ చరిత్రలో నిలబడిపోయింది. ఇలా తెలంగాణను సాధించినటువంటి ఒక పార్టీగా రాష్ట్రాన్ని సాధించడం ఒక ఎత్తు అయితే, రాష్ట్రం సాధించడం కోసం జరిగినటువంటి ఆ పోరాటానికి నాయకత్వం ఇచ్చి ఆ పోరాటాన్ని అద్భుతంగా నడిపినటువంటి తీరు చారిత్రాత్మకం. కాబట్టి ఈ అంశాలను మరొకసారి తెర మీద తీసుకొని వచ్చి చర్చించి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ఈ ప్రత్యేక పరిస్థితులలో నిర్ణయం తీసుకోవడం, దాని మీద చర్చ. రెండు, ఇవాళ రాష్ట్రంలో అలివిగానటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల హామీలను తుంగలో దొక్కి కొద్దిగా ముట్టుకొని చేసినామన్నట్లు అనిపించి ఎగ్గొడుతున్నారు. దాంతోన అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉన్నారు, ఇక్కట్ల పాలవుతున్నారు. కరెంటుకి ఇబ్బంది, నీళ్లకి ఇబ్బంది, రైతు బంధుకి ఇబ్బంది, రుణమాఫీకి ఇబ్బంది, బోనస్ లేదు, 500 మందికి ఇచ్చి 10,000 మందికి ఇచ్చిన ప్రచారం చేస్తారు. సో పెన్షన్లు లేవు, కళ్యాణ లక్ష్మి లేదు. తులమ్మ గారు మేము దాని గురించే మాట్లాడతలేము, ఎందుకంటే అది బోగస్ మాట అనేది అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇట్లా ప్రజలు హతాశులైపోయినారు. అరే ఇన్ని రకాల మోసం చేస్తారా మనల్ని అని. కాబట్టి ప్రజలు కూడా పాపం వాళ్ళు ఓ రకమైన అపరాధ భావన ఉంది జనానికి. పలకరిస్తే చాలు, ఏమో సార్ పొరపాటు అయిపోయా, తప్పైపోయా, మేము ఆశపడితేమి, ఎక్కువ వస్తుందని ఆశపడితేమి అని చెప్పి అపరాధ భావనలో వాళ్ళ బాధను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. రైతుల ఆత్మహత్యలు 420 దాటిపోయినాయి ఇప్పటికే. కాబట్టి రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ ప్రత్యేక పరిస్థితులు అన్నిటి మీద కూడా గంభీరంగా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం. ఇక్కడ మీరు మాజీ మంత్రిగా ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. కేసీఆర్ వెంట నడిచినటువంటి కాలంలో కాలు వేసి 21 ఏళ్ల పాటు మీరు కొనసాగినటువంటి 25. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా వ్యవసాయ శాఖ మీదనే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అదే విషయంలో రైతు దీక్షలు చేస్తున్నారు. మొత్తం వ్యవసాయం చుట్టే తిరుగుతుంది రాష్ట్ర రాజకీయాలను కూడా. మీరు ఎట్లా అబ్జర్వ్ చేస్తారు ఈ అంశాన్ని? ఇది వ్యవసాయ రంగం ఒక్కటి బలపడితే, బాగుపడితే ఇతర రంగాల ఉపాధులు కూడా పెరుగుతాయని ఒక దూర ఆలోచనతోన కేసీఆర్ గారు ఈ రంగానికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చినారు. అందుకోసమే సాగునీటి కల్పన కానీ, కరెంటు 24 గంటలు కానీ, పంటల కొనుగోళ్లు కానీ, పంటల ఉత్పత్తి పెంచడం కానీ, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ, రైతు బంధు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణ ముందుకు పోతుంది. 100కి 100 విజయవంతమైన మేము ఆ కోణంలో. దీని మీద దృష్టి పెట్టకుండా ఇలా కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో దొక్కేసి
వాళ్ళు పూటకు అబద్ధం ఆడుతున్నారు. 21,000 సార్ నిరంజన్ రెడ్డి గారు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, దేశ చరిత్రలోనే ఇది ప్రథమము. బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రూపాయలనే 3-4 ఇన్స్టాల్మెంట్ చేసిందని ఆరోపణ చేస్తోంది పదే పదే. వాళ్ళు కొన్ని విషయాలు మాట్లాడుకునేటప్పుడు మేమేం చేస్తామంటే పరిపక్వంగా ఒకవేళ వినేటువంటి విఘ్నులు దీన్ని ఏమనుకుంటారో అని ఆచితూచి మాట్లాడతాం. వాళ్ళకి అటువంటివి ఏమీ లేదు, బేషరం మాటలు మాట్లాడతారు. 73,000 కోట్ల రూపాయలను ఒక రైతు బంధు కింద నేరుగా వేసినామండి. మేము వేసిన 73,000 కోట్ల రైతు బంధు కింద వీళ్ళు వేసిన రుణమాఫీ ఎంత అండి? అదేవిధంగా మేము 28,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 65,000 కోట్ల రూపాయల కరెంటు సబ్సిడీ ఇచ్చినాం. రైతు బీమా మీద దాదాపు 7,000-8,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. పంటల కొనుగోళ్ల మీద వేలాది కోట్లు ఖర్చు పెట్టినాం. కాబట్టి ఇరిగేషన్ మీద దాదాపు 2 లక్షల పైచిలకు కోట్లు ఖర్చు పెట్టినాం. ఇట్లా ఒక్క వ్యవసాయ రంగం మీదనే 4,25,000 కోట్లు ఖర్చు చేస్తే మేము 20,000 పెట్టినాం చాతగాని మాటలు మాట్లాడతారు వాళ్ళు. మన దగ్గర మధుసూరాచారి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు, సీనియర్ లీడరు, కేసీఆర్ వెంట చాలా కాలం నడిచినటువంటి వ్యక్తి. మధుసూరాచారి గారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు ఈరోజు ఇట్లాంటి కీలకమైనటువంటి సమావేశంలో ఏం కేసీఆర్ గారు దిశానిర్దేశం చేసే అవకాశం? ఇక్కడ 3 అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి తెలంగాణను సాధించడం అనేది ఒక ఘట్టం. సాధించినటువంటి తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి పాలన అందించినటువంటి తీరు. 1 సంవత్సర కాలంలో 2014 పూర్వం తెలంగాణ ఏ విధమైనటువంటి ఇబ్బందులలో ఉన్నదో రేవంత్ రెడ్డి 1 సంవత్సర పాలనలో మళ్లీ ఆ పరిస్థితి పునరావృతమవుతుంది. తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణను అపూర్వకంగా తీర్చిదిద్దడం కోసం పనిచేసినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తర్లాగా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు స్థితి నుంచి ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఈ ప్రభుత్వ మెడలు వంచుతాం. జరుగుతున్నటువంటి తప్పిదాలు సవరించుకోకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తాం. మేము ఈ క్రమంలో తప్పకుండా 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలోకి అడుగుడబోతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, పార్టీ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని, పార్టీ నిర్మాణంతో పాటు కార్యకర్తలకు సుశిక్షితులైనటువంటి సైన్యంగా తయారు చేయడం కోసం ఈ రోజు చర్చ ఉంటుంది. టీఆర్ఎస్ ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని ప్రచారం చేస్తోంది. అదేవిధంగా మీ దగ్గర గెలిచినటువంటి 38 మంది ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మీరు స్పీకర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలపై ఎట్లాంటి వేటు ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్ గా సుప్రీంకోర్టు రిపీటెడ్ గా సూచన చేస్తా ఉన్నది. సుప్రీంకోర్టు హెచ్చరించదు, ఇంకొక రకంగా చట్టసభల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కానీ రిపీటెడ్ గా దీనికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ మీరు చర్య ప్రారంభించమంటున్నారు, ఎప్పటిలోగా ముగిస్తుంది అనేటువంటి విషయంలో ఇన్సిస్ట్ చేస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి సూచనను శాసన సభ పరిగణలోకి తీసుకుని స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటారని భావిస్తాం. రైట్. మన దగ్గర కీలక నేతలు చాలా మంది ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తే మన దగ్గర మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, చాలా సీనియర్ లీడరు. ఎట్లా చూస్తారు సార్ ఈ రోజు జరిగేటువంటి కేసీఆర్ గారి ఈ సమావేశానికి ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు? ప్రధానంగా భారీ బహిరంగ సభ మీద కానీ మిగతా అంశాల మీద ఎట్లా చూస్తారు? ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది, ప్రజలకు ఒక ధైర్యం వస్తుంది. ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ మోసాలను ఈ సమాజం దృష్టికి తీసుకెళ్లి ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు ఏదన్నా ఒక 6 గ్యారెంటీలు అన్నారు, ఒక గ్యారెంటీ అన్నా పూర్తి కావాలంటే కేసీఆర్ గారు బయటికి వస్తేనే ఒక గ్యారెంటీ అన్నా పూర్తి అయితే నమ్మకంతో ఉన్నారు. కనుక కేసీఆర్ గారి రాకతోటి గ్యారెంటీలు అమలైతే అని చూస్తూ ఉన్నారు ప్రజలు. అది జరుగుతుందని నేను భావిస్తున్నాను. రైట్. మన దగ్గర రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, చాలా సీనియర్ లీడరు. ఎట్లా చూస్తారండి దీనికి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాన్ని? ఈరోజు కార్యక్రమాలు కేసీఆర్ తెలుసు ఎప్పుడు పార్టీ కార్యక్రమాలు చేయాలి, ఏం చేయాలి అనేది. రేపు భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు ఏం తీసుకొని పనిచేయాలి అనేది దిశానిర్దేశం ఇవాళ చేయడం జరుగుతుంది. గతంలో కూడా బాగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. రేపు భవిష్యత్తులో కూడా
కార్యక్రమాలు ఉత్తేజంగా తీసుకొని ప్రభుత్వ విఫలం ఏదైతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందో అది ప్రజలకు అందుబాటులో ఉండి కార్యకర్తలందరూ కూడా ముందుకు పోయి చెప్పే విధంగా కార్యక్రమాలు తీసుకుంటారు. కేసీఆర్ అంటే కేవలం ఫామ్ హౌస్ కి పరిమితం అనేది ఒక ప్రచారం అవతల పార్టీలు చేస్తున్నాయి. అదే సమయంలో పార్టీలోకి ఇంకా వెళ్ళలేదు, కేవలం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది కానీ జనాల్లోకి ఇంకా చుచ్చుకోపోలేదు. మొన్న లోక్సభ ఎన్నికల్లో రిజల్టే అందుకు కారణం అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకోసం అట్లాంటి ప్రచారం జరుగుతుంది? జనాలు ఆనాడు కాంగ్రెస్ కు ఏదైతే ఏదో మార్పు కావాలని ఆలోచన చేసి ముందుకు పోయినరో అదే ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్లలో ఆ పద్ధతిలో ఉండే. ఇప్పుడు ప్రజలలో వస్తే తెలుస్తుంది ఈ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. ప్రజలు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు భవిష్యత్తులో కూడా 100% ప్రజలు ఆలోచన చేసుకున్నారు, అర్థం చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వమే బ్రహ్మాండంగా ఉండే అని చెప్పడం జరుగుతుంది. మన దగ్గర చాలా మంది లీడర్స్ ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఉన్నారు. కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్యలో కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటుంది లీగల్ టీం సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. మేడం చూడండి, ఈ మధ్యలో పార్టీ నుంచి ఫిరాయించినటువంటి లీడర్లు ఉన్నారు, వాళ్ళ మీద కోర్టు దాకా వెళ్ళారు. మీరు లీగల్ టీంలో ఉన్నారు, మీరు ఎట్లా దీన్ని ముందు తీసుకెళ్ళారు? ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉంది, మీకు తెలిసిన విషయమే. అయితే నిన్న మ్యాటర్ లిస్ట్ అవ్వలేదు సుప్రీంకోర్టు నుంచి. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు హవెవర్ లిస్ట్ అవుతుంది, తప్పకుండా కూడా ఇది ఏదైతే ఎమ్మెల్యేలది ఉందో వాళ్ళ మీద కట్ అయిపోయినట్టు. ఓకేనా? హలో, యా, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈ సుప్రీంకోర్టులో ఏదైతే నడుస్తుందో ఆల్రెడీ రీచ్ అవ్వలేదు. అది రీచ్ అయినప్పుడు తప్పకుండా మేము అనుకున్నది జరుగుతుంది, వాళ్ళందరిది కూడా వెయిట్ పడుతుంది, తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. అంటే ఎట్లా మీరు ఆశాభావంతో ఉన్నారు? ఒక పక్క ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు, అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఇంకా ముందుకు పోని నేపథ్యంలో మీకు ఎట్లాంటి నమ్మకం ఉంది బీఆర్ఎస్ పార్టీకి? అంటే యాజ్ పర్ లా కూడా తీసుకుంటే ఏదైతే 10th షెడ్యూల్ ప్రకారము కంపల్సరీ ఇది ఏదైతే ఉందో అట్లా వీళ్ళు ఇండివిజువల్ గా ఎమ్మెల్యేస్ వెళ్ళడానికి లేదు. దానికి కూడా పర్టికులర్ గా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఒక ఎమ్మెల్యేలు వెళ్ళాలి అనుకుంటే 2/3 ఆఫ్ ది స్ట్రెంత్ వెళ్లాల్సి వస్తుంది. సో అలా కాకుండా వీళ్ళు ఏదైతే ఇండివిజువల్ గా వెళ్ళారో అది 10th షెడ్యూల్ కి అగెయిన్స్ట్. సో యాజ్ పర్ లా చూస్తే కూడా అది వర్తించదు. సో దానివల్ల మాకు కంప్లీట్ హోప్ ఉంది, తప్పకుండా సుప్రీంకోర్టు నుంచి ఏదైతే ఉందో ఫేవరబుల్ ఆర్డరే వస్తుంది. రైట్. తెలంగాణ ఉద్యమకారుడు స్వామిగౌడ్ గారు మన దగ్గర ఉన్నారు. మండలి చైర్మన్ గా కూడా పనిచేశారు, ఎమ్మెల్సీ కూడా పనిచేశారు. కేసీఆర్ లో ఉద్యమ టైంలో జేఏసీగా మీరు కంటే ఒక మార్క్ ఉండేది. ఈ మధ్యకాలంలో మీరు పార్టీ ఆఫీస్ కూడా తక్కువ చేశారు. ఎట్లా చూస్తారు ఓవరాల్ కేసీఆర్ గారు ఈరోజు రాకని కావచ్చు, పార్టీ స్ట్రెంత్ మీద ఎట్లా మాట్లాడతారు? పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఏం జరిగినాయి, 25 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమిటి, ఏ విధంగా చేసింది, ఈనాడు ఏం జరుగుతుంది, తిరిగి ఏం రాబోతుంది అనే దాని గురించి కార్యవర్గానికి దిశ నిర్ధారణ చేయడం కోసం ఈరోజు కేసీఆర్ గారు వస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. మేము కార్యకర్తల మందం ఆశాభావంతో ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో హామీలు ఇచ్చింది, ఈనాడు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చింది, ఇవన్నీ నెరవేర్చలేదని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి జరిగిన పొరపాట్లను చెప్పడానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు. చాలా సంతోషం. పార్టీలో ఒక నూతన ఉత్తేజం, ప్రజలు కోరుకున్నటువంటి ఉత్తేజం తిరిగి కలిగించడానికి కేసీఆర్ గారు వారు దిశానిర్దేశం చేస్తున్నారని తెలియజేస్తాం. వాసవరెడ్డి గారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా, వికలాంగుల కార్పొరేషన్ అధ్యక్షుడిగా మీరు ఎట్లా చూస్తారు? పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్నారు, మీరు రామన్నతో ఉన్నారు, కేసీఆర్ గారితో కాలంలో వేసి తిరిగారు. మీరు ఈ సమావేశం ద్వారా ఎట్లాంటి మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది జనాలు? వాళ్ళ ఒక్కటే అండి, చాలా మంది బయట భావిస్తున్నది ఏంది అంటే కేసీఆర్ గారు రాలేదు, పడుకున్నాడు, బయటకు వస్తలేడని మాట్లాడింది కదా. ఆ మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక సమాధానం. ఇలా పార్టీ మా విస్తృత సమావేశంలో కేసీఆర్ గారు ఇవ్వబోతా ఉన్నారు. ఇవాళ మా పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఈ 25 సంవత్సరాల సందర్భంగా ఈ ఏప్రిల్ 27కు మా పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కాబోతా ఉన్నది. కాబట్టి ఆ దిశగా పార్టీ పునర్నిర్మాణం ఒక దిశ అయితే, రెండో సందర్భం ఏంది అంటే ఈ యొక్క
ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతా ఉన్నది. 14 నెలల్లో ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజుల్లో చేస్తా అన్నారు. ఈ 100 రోజుల్లో అమలు కాక చితికిల పడిపోయింది ప్రభుత్వం. సో ఈ యొక్క కార్యాచరణ కూడా ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన కూడా మా పార్టీకి ఉంది కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పార్టీ విస్తృత సమావేశంలో ఇవన్నీ కూడా చర్చించబోతా ఉన్నాం. అధికార పార్టీ కాంగ్రెస్ ఫెయిలియర్స్ ఒకవైపు, రెండో వైపు మా పార్టీ పునర్నిర్మాణం, ఈ 2 దశలను కూడా ఏకదాటిగా ముందుకు తీసుకెళ్లి తప్పకుండా ప్రజలలో ఉండి ఇప్పటికే ఒక ప్రతిపక్ష పార్టీగా మా బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుగా ఉండి ఎప్పటికప్పుడు మరి ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తా ఉన్నది కాబట్టి ఇలా అక్రమంగా కేసులు నమోదు చేస్తా ఉన్నది, అక్రమంగా జైలు పాలు చేస్తా ఉన్నది. వీటన్నిటికీ వెరవకుండా తప్పకుండా మా పార్టీ మరొకసారి ఒక నూతన ఉత్తేజంతో మరొకసారి ముందుకు వెళ్ళబోతుంది అనేది ఇలా ఈ యొక్క విస్తృత సమావేశంలో చెప్పబోతా ఉన్నారు. ఈ విస్తృత సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మన దగ్గర ముత్తిరెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు వరంగల్ రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తిగా మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? కేసీఆర్ గారు రాకని కావచ్చు, ఈ మధ్యకాలంలో రాకపోవడం కావచ్చు, ఫామ్ హౌస్గా పరిమితం అన్నటువంటి వార్తలు కావచ్చు, మీరు వరంగల్ రాజకీయాలు జనగాంలో కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. మొదటిగా ఫామ్ హౌస్ అనే పదాన్ని వాడటం తప్పు అని చెప్తున్నాను నేను. వారి కాన్సెన్స్లో ఉంటున్నారు, వారు అక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అక్కడి నుంచి యావత్ తెలంగాణ ప్రజలు వస్తుంటారు, కలుస్తుంటారు, వారికి సాధక బాధకాలు చెప్తుంటారు, ప్రజలను మేలు కొలుపుతూనే ఉంటారు. వారు కాన్సెన్స్లో ఉంటున్నారు తప్ప కాన్సెన్స్ వదిలిపోయి ఎక్కడ ఉండటం లేదు, అది తప్పు. రెండవది, మేమందరం కార్యోన్ముఖులుగా మా పార్టీ ప్రముఖులందరూ ప్రజలనే ఉంటున్నారు. ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వ దృష్టి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు. ఆ పర్యవసానమే ఇప్పుడు యావత్ తెలంగాణ మేలుకొని ఉన్నది. అంటే వరంగల్ అంటేనే జనగాం కావచ్చు, మిగతా పార్టీ ఆ ఏరియాలో మొత్తం కూడా కంచుకోటగా ఉంది. ఇలాంటి పార్టీలో ఒక్కసారిగా డల్ కావడానికి కారణం ఏంది? ఈ మధ్యలో అక్కడ కడియం శ్రేయర్ కూడా మీ ఏరియాలో పార్టీ మారారు, వేటు పడతాడ ప్రచారం జరుగుతుంది. ఈ మధ్యలో క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కనుక నిజంగానే సోయి ఉంటే, జ్ఞానం ఉంటే, రాజ్యాంగం మీద వాళ్ళకు గౌరవం ఉంటే, ఇలా ఉన్న చట్టాల ప్రకారము సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ప్రకారం వస్తుందని చెప్పి నమ్ముతున్నాం. తప్పకుండా బై ఎలక్షన్స్ వస్తాయని నమ్ముతున్నాం. ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారని నమ్ముతున్నాం. తెలంగాణ యావత్ తెలంగాణ తనలాడుతున్నది. మాయ మాటలకు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాయ మాటలకు మేము మోసపోయినాము, తప్పు చేసినాము. కేసీఆర్ గారి పాలన లక్షణంగా ఉండే, అన్ని సకల జాతులు సకల జనాలు సుఖంగా ఉండే, సౌఖ్యంగా ఉండే, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి తనలాడుతున్నాం. రైట్. మన దగ్గర ఉద్యమకారులు రాజీవ్ సాగర్ గారు, గజ్జల నగేష్ గారు ఉన్నారు. ఎట్లా చూస్తారండి? మీరు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీ లైన్ ఎట్లా అర్థం చేసుకుంటారు? పార్టీ లైన్ 100% ఉద్యమకారులు కాపాడుకునే పరిస్థితి ఉంది. ఉద్యమకారులు కాపాడుకునే కాబట్టి ఇలా చూస్తూ ఉంటే కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజానికం కూడా, లీడర్లు కానీ అందరు కూడా. ఎవ్వరు కూడా లీడర్ పోయినా కూడా క్యాడర్ టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వంలోకి రావాలనే ఆశ ఉన్నది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేమందరం కూడా కేసీఆర్ వెంట సిపాయి లెక్క పనిచేసి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో మేము ఉద్యమకారులు అందరూ కూడా స్థానం. చాలా మంది లబ్ధి పొందిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, కొద్దిమంది మాత్రమే ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎట్లా? నేనేమంటున్నా అంటే లబ్ధి పొందిన వాళ్ళు మొదటి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు పోలేదు. ఏదైతే ఒక ఉద్దేశం పెట్టుకొని వచ్చిండ్రో వాళ్ళు మాత్రమే పార్టీని విడిపించింది తప్ప కేసీఆర్ ఆలోచన విధానాన్ని, తెలంగాణ వాదాన్ని పుణికిపుచ్చుకున్న నాయకుడు ఎవ్వరు కూడా ఈ పార్టీని విడిచిపెట్టి, ఏదైతే వాళ్ళ పదవుల కోసం, ఏదైతే వాళ్ళ కాంట్రాక్టుల కోసం వచ్చిండ్రో వాళ్ళు మాత్రమే వాళ్ళ కళ్ళకి వెళ్ళిపోయింది తప్ప తెలంగాణ వాది కానీ కేసీఆర్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడనే ఉన్నారు, మీకు ఈడనే కనిపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా పార్టీతోనే ఉన్నాం. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.